హలో అండి, వెల్కమ్ టు పల్లెటూరి అమ్మ చేతి రుచులు. నేను ఈరోజు పండు మిర్చితో కొరివి కారం చూపిస్తాను, చూడండి. ముందుగా పండు మిర్చిని మంచిగా వాష్ చేసుకొని పదన ఆరిపోయినాక తొడిమెలు తీసి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే గ్రైండర్లో ఈజీగా గ్రైండ్ అవుతాయి. కేజీ మిరపకాయలు తీసుకున్నాను, పండు మిర్చి. అందులో 1/2 కిలో చింతపండు, 1/2 కిలో ఉప్పు. కరెక్ట్ కొలత సరిపోతుంది. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. పోపు కోసము బాండి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, కొంచెము పోపులో వెల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. మిరపకాయలు గ్రైండ్ చేసుకునే వరకు ఆయిల్ వేసుకున్న పోపు చల్లారుతుంది. పోపు చల్లారిన తర్వాత కొరివి కారంలకు కలపాలి. ఇందులోనే కొంచెం పసుపు వేయాలి. పోపు అయింది, ఇంతే. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి, కొంచెం మెంతి పొడి, 1/4 కిలో అల్లం పేస్ట్, ఈ కొరివి కారంలకు 1/4 కిలో ఉప్పు, 1/4 కిలో అల్లం పేస్ట్, 1/4 కిలో చింతపండు వేస్తే కరెక్ట్ కొలతలు సరిపోతాయి. అన్ని వేసిన తర్వాత అన్ని కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. అన్ని కలిసిన తర్వాత ఈ చల్లారిన ఆయిల్ పోపు వేసుకోవాలి. ఇంతేనండి, కొరివి కారం రెడీ అయింది. మేము మాత్రము కొరివి కారం అంటాము, కొంతమంది ఏమో పండు మిర్చి కారం అంటారు. దోశ వేసినప్పుడు దోశ మీద రాసుకోవచ్చు కూడా, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.